కిస్సికి సాంగ్ వచ్చిన తర్వాత సమంత వల్ల ట్రోల్స్ కి గురైన శ్రీలీలకి ఇప్పుడు అదే బెనిఫిట్ గా మారిందంట. అయితే ఈ సాంగ్ రిలీజ్ అయిన 24 hours లో ఒక పక్కన ఊ అంటావా మామ, ఇంకొక పక్కన కిస్సికి సాంగ్ రెండు పెడితే కిస్సికి సాంగ్ కి ఎక్కువ క్రేజ్, ఎక్కువ వ్యూస్ వచ్చాయంట. అది కూడా ఇప్పుడు మన టాలీవుడ్ ఇండస్ట్రీలోనే 24 hours లో రిలీజ్ అయిన సాంగ్స్ లో వన్ ఆఫ్ ది టాప్, అంటే ఎక్కువ వ్యూస్ ఏదానికి వచ్చినాయి అంటే కిస్సికి సాంగే ఉందంట. అంటే నిజం చెప్పాలంటే ఊ అంటావా మామ ఫస్ట్ అప్పుడే పుష్ప పార్ట్ 1 క్రేజ్ ఉండే. ఫస్ట్ 24 hours లో 12.39 million వరకు వెళ్ళింది. ఇది 24 hours లో 27.19 million వరకు వెళ్ళింది. అంటే నిజం చెప్పాలన్నా నేను ఆ సాంగ్ ఎందుకు ఓపెన్ చేసినా తెలుసా, ఊ అంటావా మామ కంటే బెటర్ గా ఉంటదా ఉండదా అన్న డౌట్ తో ఓపెన్ చేసిన. ఒకటే దానికి ఓపెన్ చేసిన. నేను మొత్తం సాంగ్ కూడా చూడలేదు ఫస్ట్ టైం అయితే. కొద్దిసేపు చూసినా నాకు ఎందుకో లిరిక్స్ కొంచెం ఓకే ఇది మనది కాదు అని తీసేసిన. అట్లా నాకు తెలిసి 60% ఆఫ్ ద మెంబర్స్ అంతే ఓపెన్. నిజం చెప్పు నువ్వు దానికి ఓపెన్ చేసినా ఎక్కువ ఉంటది. మూవ్ అంటాం ఆ సాంగ్ ఎట్లా అంటే అది ఒక విన్న తర్వాత తెలియని ట్రాన్స్ లో పోతాం అందరం కూడా. ఆ సాంగ్స్ ఇష్టమైన వాళ్ళు కావచ్చు, ఇష్టం లేని కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు, చిన్నవాళ్ళు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా డాన్స్ చేస్తారు. సో అది విన్న తర్వాత పుష్ప 2 అంటే ఎక్కువ బజ్ ఉంది అండ్ దాని గురించి ఎప్పటి నుంచో కూడా మాట్లాడుకుంటున్నాం, ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నారు. సో మరి దీని నుంచి కూడా ఇప్పుడు ఒక స్పెషల్ సాంగ్ వస్తుందంటే ఖచ్చితంగా ఇంకా ఏదో బెటర్మెంట్ ఉంటది ఇంట్లో అనే ఒక ఉద్దేశంతో నేను కూడా చూసిన. కాకపోతే అది సాంగ్ వచ్చిన తర్వాత చాలా మంది మొత్తం కూడా చూడకముందే ఒక 30 seconds 40 seconds 1 minute చూసిన తర్వాతనే అరే ఊ అంట మామ కింద ఇది అస్సలు తేలిపోతుందిరా, అసలు బాగలేదు, సమంత ముందు 1% కూడా శ్రీలీల చేయలేదు, అసలు మ్యాచ్ చేయలేదు అని చాలా మంది కూడా అన్నారు. అండ్ అల్లు అర్జున్ పక్కన కూడా చిన్న పిల్లలకి కనిపిస్తుంది, ఆయన ఏమో అంకుల్లా కనిపిస్తున్నాడు, ఈమె చిన్న పిల్లలకి కనిపిస్తుంది, ఇట్లా రకరకాలుగా అన్నారు. హెయిర్ బాగా హైలైట్ అన్నది, గోల్డ్ కలర్ హెయిర్ అయి ఉంటది, వైట్ హెయిర్ కాకపోవచ్చు, బట్ అది చాలా హైలైట్ అయ్యి ఒక చిన్న పిల్ల ఓకే. బట్ అది కూడా ఒక విధంగా అంటే అది పెళ్లి ఆకరం పెళ్లి అయిన తర్వాత కాబట్టి ఓకే దాన్ని ఎవరు తప్పు పట్టట్లే ఎక్కువ. బట్ ఇందులో ఏంటంటే చాలా మంది ఓపెన్ చేసింది మాత్రం దీనికంటే బెటర్ గా ఉంటది అని. ఇంకో మెయిన్ పాయింట్ ఏంటంటే నిజంగా ఆ సినిమాలో పాట ఎక్కలే ఎవరికి. తర్వాత ఇఫ్ మై గర్ల్ లాంగ్వేజెస్ ఇన్న తర్వాత అదానికంటే నీకు ఇంకో ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్స్ నేను చెప్తా. మీమ్స్ లో ఎట్లా మీమ్స్ అండ్ ట్రోల్స్ చిన్న చిన్న వీడియోస్ లలో ఇఫ్ మై గర్ల్ ఫ్రెండ్ స్కోల్డ్స్ మీ ఆర్ ఇఫ్ ఐ చీట్ ఆన్ మై గర్ల్ ఫ్రెండ్ వి లైక్ దెబ్బలు తింటావు రాజా సేమ్ అట్లా పెట్టి అరే ఇదేదో కొత్త సాంగ్ వచ్చింది కదా ఒకసారి ఓపెన్ చేసి చూద్దాము. అది వచ్చిన కొద్దిసేపటికి చాలా ఇట్లా హైప్ అనేది క్రియేట్ అయిపోయింది, అందువల్ల చాలా మంది చూసారు. కానీ ఇన్ కేసు ఈ రెండిట్లలో ఏది బాగుంది పక్క ఇదే బాగుంది. సమంత విషయంలో చిన్న చూపు చూసుకుంటా సమంతకు 1% కూడా మ్యాచ్ చేయలేదు, తగ్గిపోతుంది, ఇట్లా రకరకాలుగా అన్న ట్రోలింగ్స్ ఇప్పుడు ఆమె ప్లస్ అయినాయి అట్లని కాదు. సాంగ్ విషయంలో ఇప్పుడు అందరూ కూడా వాళ్ళ పర్సనాలిటీ వాళ్ళ డాన్స్ విషయంలో ఎవరు అంటలేరు, జస్ట్ సాంగ్ విషయంలోనే అంటున్నారు. లేదు నేను ఆ సాంగ్ లో నేను ఏ విషయంలో బికాస్ శ్రీలీల చాలా మంచిగా చేసింది. నాకు కొద్దిసేపు వచ్చిన గ్లిమ్స్ లో షీఈస్ వెరీ గుడ్. తన అసలు నేను ఏమంటలే. ఆ సాంగ్ ఏంటంటే అంత ఇంపాక్ట్ గా ఎక్కలే, ఓన్లీ ఆ దెబ్బలు తింటాయి రాజా అన్న ఒక లైన్ తప్పించి మిగతా సాంగ్ అంతా ఊ అంటావా మామలో ఇప్పటికీ కూడా ఒక మీనింగ్ లేదు అందులో. ఒక అంటే ఎట్లా అంటే ఒక మనిషి మాట్లాడుతున్నాడు ఇంకొకళ్ళు వచ్చి డైవర్ట్ చేస్తారు టాపిక్, అట్లా ఉంటది పాట. కానీ ఊ అంటావా మామ అట్లా కాదు. ఊ అంటావా ఊ అంటావా అంటే దాంట్లో ఒక్కొక్క లైన్ కి నెక్స్ట్ దానికి సంబంధం ఉంటది, దీంట్లో అట్లా సంబంధం లేదు. ఏదో వెళ్తా ఉంటది మధ్యలో కిసిక్ కిసిక్ అని వస్తా అంటే ఏదో చెప్పాలి సంబంధం లేకుండా అది కన్ఫ్యూజ్ అయిపోయింది. మేబీ లాస్ట్ తీసినందుకు కొంచెం ఆగమాగం అయినట్టుంది. బట్ ఓకే సాంగ్ ఈస్ వెరీ గుడ్. నేను సాంగ్ ఇప్పటికి ఏది అనదలుచుకోవట్లేదు. బట్ ఎస్ నాకు ఇప్పటికి కూడా ఊ అంటావు మామ నచ్చింది. నీకేం నచ్చింది? మొత్తానికైతే నాకు కూడా ఖచ్చితంగా అదే నచ్చుతుంది ప్రతి ఒక్కరు కూడా. కాకపోతే ఈ సాంగ్ వచ్చిన తర్వాత సమంత విషయంలో ఏదైతే ట్రోల్స్ చేసిరో ఆ ట్రోల్స్ శ్రీలకు ప్లస్ అయిపోయినాయి అండ్ డబుల్ గా రికార్డు కొట్టింది అనే విధంగా అందరు అనుకుంటున్నారు.